పెద్దవాడిని అయిపోయానయ్యా, కాశీ వెళ్ళాలనుకుంటున్నాను, నీ పెద్ద కొడుకు ముత్తుస్వామి దీక్షితుల్ని నాతో సాయం పంపుతావా అన్నారు. ఆ రోజుల్లో కాశీ వెళ్ళడం అంటే కాటికి వెళ్ళడంతో సమానం. అందున పెద్ద కొడుకు నేను పంపనన్నారు. తెలుసున్నటువంటి జమీందారు ఒక ఆయన అన్నారు, విశ్వామిత్రుడు రాముణ్ణి పంపమంటే దశరథుడు కూడా ఇలాగే మాట్లాడాడయా, పంపినందుకు ఎన్ని విద్యలో నేర్పి పంపాడైనా. చిదంబరనాథ శాస్త్రి గారు అంటే సాక్షాత్తుగా విశ్వామిత్రుడు లాంటి వాడు, పంపవయ్యా అన్నారు. ఆ చిదంబరనాథ శాస్త్రి గారు ముత్తుస్వామి దీక్షితుడిని తీసుకుని కాశీ పట్టణానికి చేరుకున్నారు. 5 సంవత్సరములు రోజు గంగా స్నానం, కాశీ విశ్వేశ్వరుడి దర్శనం, గురుపాద సేవ. సంగీత శాస్త్రంలో ఎన్ని విషయాలున్నాయో అన్నీ నేర్పించారు ముత్తుస్వామి దీక్షితుడికి. ఒకానొక రోజున పిలిచి అన్నారు, నీకు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలని లేదా అని అడిగారు. లేదు, నాకు ఇలా గురు శుశ్రూషలో, గంగా స్నానంలో, అన్నపూర్ణమ్మ చేతి అన్నంలో, విశ్వనాథుడి సేవలో తరించిపోవాలనుంది అన్నారు. నువ్వు అలా అనకూడదు నాన్న, నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలి. గురువుగారు మీరు అన్నారు. ఆయన నవ్వి అన్నారు, నా కాలం అయిపోయింది, నేను ఈ గంగలో కలిసిపోతున్నాను అన్నారు. అంత మాట అనవద్దు అన్నారు ముత్తుస్వామి దీక్షిత. ఇద్దరూ కలిసి గంగా స్నానానికి వెళ్ళారు.